సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల పైరవీలతో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని హుస్నాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షులు పత్తుల శంకర్బాబు మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితా బహిరంగంగా ప్రకటించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయమై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పత్తుల శంకర్బాబు మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 2000 దరఖాస్తులు రాగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేవలం 144 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేసి హుస్నాబాద్ పట్టణానికి మొండి చేయి చూపారన్నారు. ఇచ్చిన దాంట్లో ఇండ్లు ఆస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారికి మాత్రమే ఇండ్లు ఇచ్చారని, కాంగ్రెస్ నాయకుల పైరవీలతో డబ్బులతో కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన బంధువులకు మిత్రులకు మాత్రమే ఇండ్లు ఇచ్చారన్నారు. అర్హులైన ఏ ఒక్క పేదవాడికి ఇండ్లు రాలేదని మండిపడ్డారు. హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో 30 ఏండ్ల కిందట 200 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరి కూలిపోయే పరిస్థితి ఉందన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాలనీని సందర్శించి గెలిచిన తర్వాత అందరికీ ఇండ్లు ఇస్తారని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు మంజూరైన ఇండ్లలో కేవలం 10 ఇండ్లు మాత్రమే ఇచ్చిన మాట తప్పారని, గత ఎమ్మెల్యేలాగే మంత్రి కూడా అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అధికారులు ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ఎందుకు బహిరంగంగా ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏదైతే పైరవీలు లేకుండా కాంగ్రెస్ నాయకులు చెప్పకుండానే అధికారుల యొక్క పారదర్శకంగా సర్వే చేసి ఇస్తారని చెప్పేసి మరి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో పైరవీలతోనే ఇందిరమ్మ ఇల్లు అనే కథగా ఈరోజు ఈ ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి కనపడతా ఉన్నది. మరి నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇల్లు శాంక్షన్ అయితే హుస్నాబాద్ పట్టణానికి రావాల్సిన వాటా ఏడికి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాం. దాదాపు 437 ఇళ్ళు హుస్నాబాద్ పట్టణానికి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా మరి నియోజకవర్గానికి 3500 ఇచ్చినప్పుడు మా హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన మిగతా ఇళ్ళు ఏడికి పోయినాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం.